నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పాండురంగ స్వామి ఆలయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వల్లే బీసీ వసతి గృహాల్లో సదుపాయాలు. మాజీ ఎంపీ భరత్, మాజీ మంత్రి వేణు పట్టించుకోలేదు. కలెక్టర్ మాధవిలత అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి. నూతన ప్రభుత్వానికి బర్రె ఆనంద్ కుమార్ ఫిర్యాదు. ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించండి. చల్లా శంకర్రావు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో ఉన్న పాండురంగ స్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ఆజాద్ చౌక్ లో ఉన్న పాండురంగ స్వామి ఆలయం 1853లో నిర్వహించడం జరిగిందని, బాగా పురాతనమైన ఆలయమని అన్నారు. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భక్తులకు అంతరాలయం దర్శనం మరియు తన స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చని అన్నారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భక్తుల సహకారం మరువలేనిదన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీ అన్నదానం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్, శంకర్, సాయి, చిన్నరాజు, బుచ్చిబాబు, కార్తిక్, పురోహితులు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాండురంగ స్వామి అంటే మహారాష్ట్ర పండర్పూర్లో స్థాపించింది మందిరం ఎంత గొప్ప. ఇవాళ అక్కడ పురి ఏకాదశి అంటే చాలా భారీగా కోట్లు జనాలు వచ్చి ప్రతి ఊరి నుంచి కావిడిగా వచ్చి అక్కడ భక్తి చేస్తారు. అలాగే మేము ఇక్కడ పాండురంగ మేము మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ స్థాపించి మా పెద్దలు ఇంచుమించు 100 సంవత్సరాలు అయింది. వాళ్ళు కూడా ఈ గుడికి తెలియక చాలామంది అనుకున్నారు. కానీ సంవత్సరం కిందట సత్యనారాయణ గారి ద్వారా మాకు ఈ గుడి ఇక్కడ బాగా రిపేర్ చేయాలని చెప్పేసి మా కోరుతూ మా మరాఠీ సంఘం తరఫున, మరాఠీ వాళ్ళ తరఫున, తర్వాత ఇక్కడ లోకల్ ఈ వార్డు తరఫున, తర్వాత భక్తుల తరఫున గుడి చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ గుడి చూసి చాలామంది భక్తులు పెరిగారు. ఈ భక్తికి ప్రత్యేకత ఇంచుమించు 100 సంవత్సరాల పైన అయినా సరే ఆయన స్వామి గారు మా చేత చేయించుకున్నారు. అది మా గొప్పతనం. ఇవాళ భక్తులు వచ్చి ఇలా దర్శనం పెడుతున్నారంటే ఆ స్వామి గారు మేము చేసిన పన్ను అనుకుంటున్నాం. ఇలాగే భక్తులు బాగా పెరగాలి అని కోరుతుంటూ అందరికీ నమస్కారం. భక్తులకు నమస్కారం. ఈ పాండురంగ గుడి స్థాపించి 1853లో స్థాపించారు మా పెద్దలు. అప్పటి నుంచి ముందు రామాలయం గుడి, తర్వాత దీన్ని పాండురంగ గుడిగా మారింది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రత్యేక చేస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పాండురంగ భక్తుల వారు 10 సంవత్సరాలు స్వామివారికి అలంకరణ, పూల అలంకరణ, లైటింగ్ కూడా ఈయనే వేస్తారు. అలాగే మా గుడి రీమోల్ అవడానికి కారణం వికాస్ గారు. ఒకసారి వచ్చి గుడిని రీమోల్ చేస్తున్నామని అంటే గవకా ఇచ్చి మా మరాఠీ సంఘంతో మాట్లాడి ఆ సంఘంతో పైన స్లాబ్ వేయించి ఈయన కూడా ప్రతిరోజు చూసి ఆ సంఘం సహకారంతో, భక్తుల సహకారంతో ఈ గుడిని మళ్ళీ రీమోల్ చేసి ప్రాణప్రతిష్ఠ సంవత్సరం అయింది. ఈరోజు తొలగాలి కాబట్టి ఉదయం 5:30 నుంచి అభిషేకాలు, నెల 9 గంటలకి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం మళ్ళీ స్వామివారి కళ్యాణం, రాత్రి 9:30కి స్వామివారికి ప్రత్యేకించి చేజారతికి అరదు. కావున యావన భక్తులు ఇచ్చేసి స్వామి ఎత్తుగా మరీ కోరుతున్నాము. 10 సంవత్సరం కూడా ఇక్కడ స్వామివారు 1853 నుంచి ఉన్నారు. ఇక్కడ చాలా పూర్వం నుంచి స్వామివారికి చాలా మందికి నమ్మకం ఎక్కువ. అలాగే ఈ సంవత్సరం తులాగాసి అంటే జనం ఉదయం 5:30 నుంచి కూడా జనం వచ్చి అభిషేకాలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రత్యేకత 10 ఏకాదశికి భక్తులు స్వయంగా అంతరాలలోకి వెళ్ళి వాళ్ళ చేతులతో, వాళ్ళ సహస్తాలతో స్వామి అభిషేకం చేసుకుంటారు. అలాగే ఇది ఒక రోజుకే భక్తులందరూ కూడా అంతరాలయ ప్రవేశం ఉంది సంవత్సరం ఒక రోజుకి. అలాగే మా గుడి పుణ్యాన్ని సహకరించిన ప్రతి భక్తులకు, అదే మా గుడి నిర్వహించిన ప్రతి భక్తులకు మా కమిటీ వారి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా కమిటీ వారు సహకరించిన వాళ్ళందరికీ కూడా, అలాగే ఉన్న మా కుర్రవాళ్ళందరికీ కూడా, గుడి పురాణ అందరికీ కూడా కమిటీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పుట్టూరు సత్యనారాయణ, గుడి ప్రెసిడెంట్ గారు. పి వికాస్ గారు, గుడి గౌరవాధ్యక్షులు చిన్నరాజా గారు, శంకరు, సాయి, బుచ్చిబాబు, చంద్రబాబు, పవనం, అలా చాలామంది ఉన్నారు. ఇంకానే ఇంకొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. నేను అలా ఏమనుకోవద్దని మరి కోరుచున్నాను.
నూతన నటీనటులతో నిర్మించిన మీనాక్షి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని సినిమా హీరో ఫేమస్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి రాజమండ్రి వై జంక్షన్లోని ఆనం రోటరీ హాల్లో మీనాక్షి చిత్రం ప్రీ రిలీజ్ షో కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా పరిచయం చేస్తూ విజయ్ పేరావు దర్శకత్వంలో నటించిన మీనాక్షి సినిమాకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుశ్రీ సత్యనారాయణ, ధన్వంతరి నాయ బ్రాహ్మణ సమాఖ్య ఏపీ చైర్మన్, బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు, రాష్ట్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన నటీనటులతో నిర్మిస్తున్న మీనాక్షి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథులు తుమ్మిడి సంస్థల అధినేత, తుమ్మిడి చారిటబుల్ సొసైటీ తుమ్మిడి విజయ్ కుమార్ మాట్లాడుతూ మీనాక్షి చిత్రం హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులను అభినందించారు. యువకులతో తీస్తున్న చిత్రం కొత్త వారవడితో ఉంటుందని ఆకాంక్షించారు. చిత్రంలో నటించిన నటీనటులతో పాటు ఇతర సాంకేతిక వర్గం కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈరోజు ప్రివ్యూ మన ఆనంద్ రోటరీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాయమండ్రి పట్టణంలో ఉన్న ప్రముఖులందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో విజయ్ పేరారపని ఒక డైరెక్టర్ గారు అయినా ఇప్పుడు ఇది 20వ షార్ట్ ఫిల్ము వారు తీశారు. వారి ఆధ్వర్యంలో మొత్తం టీము వద్దిపతి ప్రసాద్ హీరోగాను, హీరోయిన్గా మంజుల హీరోయిన్గాను ఈరోజు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రివ్యూ పెట్టాం. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా బాగా హారర్ సినిమా, ఈ సినిమా ఒక హారర్ సినిమాగా దీన్ని తీయడం జరిగింది. అంటే ఈక్వల్ టు సినిమాగా 1:51 నిమిషాలు ఉండేలాగా ఈక్వల్ టు సినిమాగా పెద్ద సినిమాగానే తీసేది. షార్ట్ ఫిల్మ్ అనడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వారు తొలి పరిచయం చేస్తున్నారు మా హీరోని ఈ రోజుని. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా ఉండాలని ఈ టీం మొత్తం ఇంకా ముందు మంచి హిట్లు తీసుకోవాలని ప్రార్థిస్తూ ఈరోజు రాజమహేంద్రవరంలో మీనాక్షి ఇంచుమించు ఫ్యూచర్ ఫిల్మేగానే మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇంచుమించు 2 hours సినిమా తీశారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము ఉనికి అనే సినిమా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఒక సినిమా తీయాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం. అలాంటిది ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడి సినిమా కంప్లీట్ చేసి ఈరోజు ప్రివ్యూ షో దాకా తీసుకొచ్చారంటే ముందుగా ఈ నిర్మాతకి, దర్శకుడికి, మొత్తం టీం అందరికి కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరం. మీనాక్షి చాలా చక్కటి చిత్రంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి ప్రముఖులందరూ వచ్చారు. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, సినిమా ప్రముఖులు కూడా వచ్చారు. అందరూ చాలా అభినందనలు ఇచ్చారు డైరెక్టర్కి, హీరో, హీరోయిన్స్కి అందరికీ కూడా. ఈ డైరెక్టర్ ఇంకా ఉన్నత స్థాయిలో మంచి సినిమాలు చేయాలనేసి, చేస్తారనేసి ఈ హీరోకి, హీరోయిన్కి కూడా నా తరపున, మా తుమ్మిడి బ్రదర్స్ తరపున వాళ్ళకి శుభాకాంక్షలు. మంచి సినిమాలు చేస్తారనేసి వీళ్ళంతా కూడా యువకులు, యూత్ మాట వీళ్ళంతా ఈ వయసులో వాళ్ళు ఎంత ఒక క్రియేటర్స్. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళే ఏ సినిమానైనా ఏదైనా చేయాలంటే గొప్పగా తీయగలరు. వీళ్ళ దగ్గర కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే నాతో కొంచెం సినిమా వాళ్ళందరితో నాకు అనుబంధాలు ఉన్నాయి. దానికోసం నేను చూస్తూ ఉంటుంటాను ఈ సినిమా వాళ్ళందరినీ. కొత్తగా వచ్చిన వాళ్ళని ముందు మా వాళ్ళు అవకాశాలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ వెనకాల మా వాళ్ళు పడుతుంటారు. అందుగురించి ఈ డైరెక్టరు, ఈ హీరో, ఈ హీరోయిన్స్ అందరూ కూడా ఆ స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదుగుతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీనాక్షి అనే ఫ్యూచర్ ఫిల్మ్ని ప్రదర్శించడం జరుగుతుంది. ప్రీమియర్ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి శ్రీనివాస్ నెల రోజులు తిరగక ముందే బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వై జంక్షన్లోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం టీడీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధ మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వర్గానికి చెందిన వారైనా కనీసం సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. భరత్ తనకు ఆదాయం వచ్చే వాటిపైనే దృష్టి పెట్టి పై మొరుగులకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో 22 బాత్రూంలకు తలుపులు ఏర్పాటు చేయించారని, దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సుమారు 12 నుంచి 15 లక్షలు వెచ్చించి 22 మరుగుదొడ్లు మోక్షం కలిగించారని రాంబాబు పేర్కొన్నారు. అలాగే గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 18 నుంచి 20 బాత్రూంలకు బాలికలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఆయన బీసీ, ఇద్దరు బీసీ నాయకులు ఉండి, ఒక మినిస్టర్, ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్భర స్థితిలో
ఉన్న బాలికలు కానీ బాలుని కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశారంటే వాళ్ళని ఏమనాలో అర్థం అవ్వట్లేదు. ఇవాళ బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా మసిగేసి మాదిరిగా చేసి పెయింట్లు వేసి వేసి బయట అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే స్వలాభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సిన ఏమీ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అలాగే క్వారీ మార్కెట్లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటిది డంపింగ్ యార్డ్ దగ్గరంగా జంతువులు చచ్చిపోయిన కూడా వేసి ఆ చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏమీ బతకడానికి లేకుండా ఆ వాసనలోనూ ఉన్నాయి కూడా పట్టించుకోకుండా ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ బీసీలు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసింది. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో వాసు గారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే లిస్టు ప్రకారంగా గతంలో ఇబ్బందులు ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వరగా రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన నెగ్గినప్పటి నుంచి కూడా ఆదిరెడ్డి వాసు గారు జనాల్లోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆ విధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలకి టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా 5 సంవత్సరాల్లో నడిపించారంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నదో జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఇవ్వలేని మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి 70,000 పైచిలుకుతో నెగ్గించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల పక్షపాతి అని అందరికీ తెలుసు. ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వరగా స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే డోనర్లతో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన 2 రోజులకే ఆయన ఎమ్మటే స్పందించి ఈ 20 రోజుల్లో నూతన జిల్లాలు ఆవిర్భవించిన తర్వాత కొత్తగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా వచ్చిన మాధవిలత ఒక జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా మెజిస్ట్రేట్గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారని స్వతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బరే ఆనంద్ కుమార్ ఆరోపించారు. జిల్లా మొత్తం అవినీతి అక్రమాలకు తోడుగా నిలుస్తూ కొండలు మెట్టలు చెరువుల్లో మట్టి ఇసుక వంటి సహజ సంపదను దోచిపెట్టడమే కాకుండా ప్రభుత్వ భూములను చాలా వరకు అన్యాక్రాంతం చేసేశారని మండిపడ్డారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన మాధవిలత చేసిన అవినీతి అక్రమాలపై ఆయనకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో సుమారు 80 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. నేను బర్రా ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా నూతనంగా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి మాధవిలత గారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి, విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి కారణం కూడా నిన్న మొన్న మన నూతన గవర్నమెంట్ గా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తా అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం, ఫిర్యాదులు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే రోజు మేము చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారు మారిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వడం అంటే మారిపోయిన తర్వాత కాదండి, కలెక్టర్ గారు ఇక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఇదే ప్రెస్ క్లబ్ లో 2 సార్లు గతాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీంట్లో ఈరోజు మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఒక 5 అంశాల గురించి ఉదాహరణ చెప్తా చేశాను. అంటే మొత్తం అంతా రాస్తే పుస్తకం అయిపోతుంది కాబట్టి అంత రాయలేక ప్రెస్ నోట్ కాబట్టి కొన్ని అంశాలను ఒక 5 అంశాలు ఉదాహరణగా చేయడం జరిగింది. దీంట్లో ఒక అంశం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో దాదాపు 89 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. అవి పేదలకు పంచివ్వాలని చెప్పి సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది పేదలకు ఇవ్వాల్సిందని ఆ తీర్పు ఇచ్చినటువంటి దాంట్లో ఆ భూములకు సంబంధించి అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంచుమించు 80 ఎకరాల భూములు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉండిపోయింది. వాటిని గవర్నమెంట్ అధికారులు కేవలం బ్లాక్ లిస్ట్ లో పెట్టి, సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి దాని మీద ₹1,50,000 ప్రైవేట్ వ్యక్తులు అనుభవిస్తున్నారు. ఇదిలా బ్లాక్ లిస్ట్ లో పెట్టే సుదిలేయడం కాదు, ఆ భూములు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని
అది పేదలు నిరుపేదలైన జీవనాధారం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళని అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దగ్గర నుంచి గతంలో వచ్చిన ఇవన్నీ కూడా మొత్తం తీసుకెళ్ళి ఒక ఫైల్ తయారు చేసి ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించండి అని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చెల్లా శంకర్రావు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెల్లా మాట్లాడుతూ నా పదవీ కాలం 5 సంవత్సరాల కాలంలో బ్యాంకు వ్యాపారం 594 కోట్ల నుండి 1030 కోట్లకు పెంచడం జరిగిందని, బ్యాంకు సొంత నిధులు 53 కోట్ల నుండి 86 కోట్లకు పెంచడం జరిగిందని, దానివల్ల గ్రాస్ లాభాలు 12.68 కోట్ల నుండి 25.10 కోట్లకు, నెట్ లాభాలు 2.24 కోట్ల నుండి 5.30 కోట్లకు పెరగడం జరిగిందని వివరించారు. అలాగే ఆ 5 సంవత్సరాలు మెంబర్లకు డివిడెండ్ 15% చొప్పున చెల్లించడం జరిగిందన్నారు. మా హయాంలో నిరర్ధక ఆస్తులు 7% లోపే ఉండేదని, ఇప్పటి నామినేటెడ్ బోర్డు సెక్రటరీ ఇన్ఛార్జీల నిర్వాహకం వల్ల 20%కి పైగా ఉన్నందున ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత 4 సంవత్సరాలుగా మెంబర్లకు డివిడెండ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదని, మా హయాంలో ఆర్బీఐ రేటింగ్ ఏగానే వచ్చేదని, ఇప్పుడు సి గ్రేడ్ కు పడిపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ ని గెలిపించండి, బ్యాంకును మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ మాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు. ఎవరు ఏం చెప్పినా ఆయన బిట్వన్ ఎంక్వైరీలో ఉన్నాడు. దాంట్లో బ్యాంకులో ఏదో ఫ్రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు, కానీ ఒకే పేపరు ప్రతిరోజు మా బ్యాంకు యొక్క ఫోటో వేయడం, నా ఫోటో వేయడం, దాన్నే అలా తిప్పి ఈ బిట్వన్ ఎంక్వైరీ ఉందని చెప్తుంటారు. ఆ బిట్వన్ ఎంక్వైరీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు ఎన్నికలు వచ్చాయి. 2019లో ఎన్నికలు వచ్చేటప్పుడు రావు సూర్యప్రకాశరావు నా దగ్గరకు వచ్చి, అనే నాకు మీరు సపోర్ట్ చేయాలని అంటే నేను చెప్పాను, తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, మీరు వైసీపీలో ఉన్నారు, నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు కూడా అది తప్పుడు చేయను, అందువల్ల నేను చేయలేనని చెప్పేశాను అని కోటలైనటువంటి ఆదిరెడ్డి భవానికి ఎమ్మెల్యే రావడం జరిగింది. ఆవిడని ఎంతో ఘనంగా కూడా మేము ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద కక్ష సాధ్యం చెల్లించేసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ చేయండి, ఏదో ఒక అభద్రతా భావంతో ఆయన అది ఉపయోగించి చేసేయండి అని కమిషనర్ని ఊరిగా సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులందరినీ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేయకుండా ఫోన్లు చేసి ఏదైనా దొరికిందా లేదా అని ఆయన ఊరిగా చంపాడు. వాళ్ళు సరే అంత ప్రశ్నిస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ అభ్యర్థులు అందరూ కూడా అని వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొన్ని అంశాలు ఒక 19 అంశాలు మా మీద ఒక అభియోగాలు పెట్టారు. ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి నేను కానీ మా బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ కానీ ఎవరు కూడా ₹1 బ్యాంక్ నుంచి తీసుకోలేదనే ఉంది. కానీ వాళ్ళు రాసినటువంటి అభియోగాలు ఏంటంటే ఏదైనా కొన్ని అంశాల మీద వాళ్ళు రూల్ ప్రకారంగా వెళ్ళలేదు. ఈ రూల్ జూలై 20న రాజమండ్రిలో జరుగు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ అఖిల భారత అధ్యక్షురాలు తాన్య కోరారు. బుధవారం నాడు స్థానిక రాజమండ్రి పట్నం మావు భవన్లోని ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ అఖిల భారత అధ్యక్షురాలు తాన్య మాట్లాడుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీలు, ఆదివాసీలు, దళితులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు
సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతుందన్నారు. కేంద్రంలో మూడవసారి అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు బహుళ జాతి కంపెనీలకు మరింత ఊడిగం చేస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు సంస్థ రంగాలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను సమరశీల పోరాటాలతో ప్రజలు తిప్పుకొట్టాలని వివరించారు. సరే కామ్రేడ్స్, ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ 20వ తారీఖు ఈ నెల 20వ తారీఖున జరుగుతుంది రాజమండ్రిలో. దానికి ముందుగా రాష్ట్ర మహాసభలో గుంటూరులో జరిగింది. దాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది. నూతన ప్రజాస్వామ్య విప్లవం, దున్నేవాడికి భూమి కావాలని రైతాంగ పోరాటాలు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గోదావరి పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటాలు జరిగిన క్రమంలోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఎంతోమంది కార్యకర్తలు కోల్పోయింది. అలాగే ఢిల్లీ స్థాయిలో మోడీ తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా 17 నెలలు సుదీర్ఘ పోరాటం చేస్తే దానికి మద్దతుగా మన అఖిల భారత రైతు కూలీ సంఘం జరిగింది. కూలీ రేట్లు పెంచాలని, భూములు పంచాలని, దేవాదాయ ధర్మాదాయ భూములు నిరుపేదలకు పంచాలని, లాస్ట్గా ప్రతిఘటన పోరాటం నుంచి తీవ్రమైన లోయ జరపాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం భావిస్తూ ఉన్నది. మిగులు భూములు, కొండ భూములు, పట్టాలు ఇవ్వాలని, ఫేస్బుక్లు ఇవ్వాలని, ప్రధానంగా వీళ్ళు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు. ఆ భూస్వాములు ఎవరైతే ఉన్నారో భూస్వాములు రాసిస్తేనే కౌలు కోట వస్తుంది అనేది ఒక నానుడు ఉంది. దాన్ని పక్కన పెట్టి గవర్నమెంటే ప్రత్యక్షంగా పొలంలోకి వెళ్లి కౌలు రైతుల్ని ఎంపిక చేసి వాళ్ళకే కౌలు కోటలు ఇచ్చి గవర్నమెంట్ ఏదైతే నిధులు ఇస్తా ఉన్నదో అది భూస్వాములకు అందకుండా కౌలుదారులకు ఇవ్వాలనేది అఖిల భారత రైతు కూలీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ జనరల్ కౌన్సిల్ కి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి ప్రతినిధులు వస్తా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సౌహార్ద ప్రతినిధులు వస్తారు. కొత్త కార్యవర్గం ఎన్నుకుంటారు. మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వి సిట్టుబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. మెహరం సందర్భంగా సెలవు దినమైన స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నారని, సెలవు దినంలో కూడా మమ్మల్ని చదువు పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి విద్యార్థులు తెలియజేస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు దానవాయిపేట నారాయణ కళాశాలకు వెళ్లారు. అక్కడ 200 విద్యార్థుల మందికి పైగా రప్పించి స్పెషల్ క్లాసులు చెప్పించడం చూసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ సెలవు దినాల్లో మీకు క్లాసులు నిర్వహించడానికి అనుమతి ఎవరు ఇచ్చారని అడగ్గా మేము క్లాసులు నడపట్లేదు, పేరెంట్స్ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పేరెంట్స్ మీటింగ్ అయితే పేరెంట్స్ ఏరని, మీటింగ్ సమయానికి విద్యార్థులు రప్పించాలి కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్లాసులు చెప్పించడం ఏంటి అని ప్రశ్నించగా నారాయణ యాజమాన్యం మీరు ఏమి పీక్కుంటారో పీక్కు అని, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని నారాయణ ఏజీఎం స్టాలిన్ దురుసుగా వ్యవహరించారు. ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి నారాయణ జూనియర్ కాలేజీలో పబ్లిక్ హాలిడే రోజున క్లాసులు నిర్వహణ జరుగుతూ ఉంది. ఆ మేనేజ్మెంటు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కోసం మేము పిల్లల్ని పిలిచామని చెప్తా ఉన్నారు. దీన్నే మేము సంబంధిత అధికారులు ఆర్ఐఓ గారికి తెలియజేశాం. ఆర్ఐఓ గారు కూడా వెంటనే స్పందించారు. వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు విద్యార్థి సంఘంగా నిరంతరం విద్యారంగంలో వస్తూ ఉన్న మార్పుల మీద, విద్యారంగ సమస్యల మీద ఈరోజు పోరాటం చేస్తూ ఉన్న విద్యార్థి సంఘ నాయకుల మీద ఈరోజు నారాయణ మేనేజ్మెంట్ దుర్భాష మాట్లాడే పద్ధతి వ్యవహరించారు. ఈరోజు మీరేం పీక్కుంటారో పీక్కోండి అనే వ్యవహారంలో మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘంగా ఒకటే చెప్తా ఉన్నాం, చాలా గౌరవంగా, చాలా గౌరవప్రదంగా మేము మేనేజ్మెంట్తో అక్కడ విద్య నేర్పించే ఉపాధ్యాయులతో మాట్లాడతాం. మేము ఈ రకమైన ప్రశ్న మాట్లాడడం కాబట్టి పబ్లిక్ హాలిడే రోజున కాలేజ్ నిర్వహించడం అనేది సరైన పద్ధతి కాదు అనేది చెప్పడం కోసం రావడం జరిగింది. ఆ విషయం చెప్పాం. అలాగే ఇక్కడికి వాళ్ళకి ఏదైతే మేనేజ్మెంట్ పోలీస్ శాఖకు కూడా తెలియజేశారు. మధ్యాహ్నం 1 గంట కల్లా వాళ్ళు మేము పిల్లలందరినీ పంపిస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు పేరెంట్స్తో పాటు పిల్లలు రావాలి తప్ప ఈరోజు పిల్లల్ని విడిగా పైన కూర్చోబెట్టి మీరు క్లాసులు నిర్వహించేస్తూ కింద తాళాలు వేసేసి అది పేరెంట్స్ మీటింగ్ అంటే సక్రమైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆర్ఐఓ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పబ్లిక్ హాలిడే రోజున సెలవులు
అనపర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తిలో అనపర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. అనపర్తి తిరిగి ప్రారంభించుకోవడం అనేది సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు 1998లో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ భవనాన్ని ఆ రోజు నా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా, నలుగురు సత్యనారాయణ గారు గ్రామ సర్పంచ్గా ఉండగా ఈ భవనాన్ని ప్రెస్ క్లబ్ కేటాయించాలి, ప్రెస్ క్లబ్ వ్యవహారాలు ఇక్కడి నుంచి నడపాలని మరిద్దరూ ఆ రోజు కృషి చేసి ఆ రోజు 1998లో దీన్ని కేటాయిస్తే అనేక పరిణామాల మధ్య 2 సార్లు దీన్ని మూతపడడం, మళ్ళా తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు పాలకులు. దానిలో భాగంగానే ఇక్కడ పత్రికా మీడియా రంగాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితిని బహుశా రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు, కానీ అనపర్తిలో మాత్రం మీడియా రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారు. మీడియా ప్రతినిధుల చేత బెదిరించి భయపెట్టి ఖాళీ బాండ్ పేపర్లపైన సంతకాలు పెట్టి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామం దళితవాడలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒరిగేటి రమేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించడంతో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు మృతుని కుటుంబానికి సభ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఏ చిన్న ఆపద వచ్చినా అనారోగ్యంతో ప్రమాదవశాత్తు స్వర్గస్థులైన వారికి సిపిఐ ఎంఎల్ పార్టీ తగిన ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. మృతుని భార్య ఒరిగేటి ఝాన్సీకి 2 చిన్న వయసు గల మగపిల్లలు కలిగి ఉన్నారని, ఈ నిరుపేద కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తుందని, సహృదయంతో కలిగిన ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేయగలరని పిలుపునిచ్చారు. అంకిత భావంతో పార్టీలకు అతీతంగా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించే రమేష్ ఈ రోజున లేకపోవడం వలన ఆ కుటుంబం రోడ్డున పడిందని పలివెల తెలిపారు. నా పేరు పలివెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. అలాగే సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో ఒరిగేటి ఝాన్సీ భర్త రమేష్ చిన్న వయసులోనే గత 10 సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. కష్టపడేవాడు, ఈ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు అకాల మరణం ఈ కుర్రాడు చెందడం జరిగింది. చిన్నపిల్లలు, భార్య అనాథలైపోయారు. ఎందుకంటే ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా బాగా పేదవర్గం. వాళ్ళలో కూడా ఒక పూట ఉంటే పూట లేనట్టు వాళ్ళు. మేము సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి మా వంతు సహకారం వాళ్ళకి చేర్చడం జరిగింది. అలాగే అన్ని పార్టీల నుంచి, అలాగే మన గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, మన జిల్లాలో కానీ దాతలందరూ కూడా వీళ్ళకి సాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని అందరినీ పేరు పేరుని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ పిల్లలిద్దరిని, భార్యని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఇటువంటి కుటుంబాలని మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఆదుకుంటారని నేను ఆయనకు మనవి చేసుకుంటూ ఉన్నాను. జిల్లా ప్రజల, పాత్రికేయుల మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం సహకారంతో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలిపారు. బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా నూతన ఎస్పీగా డి నరసింహ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఏఆర్ గార్డెన్స్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీకి జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఎస్ఆర్ రాజశేఖర్ రాజు, పలువురు డిఎస్పీలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని, ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి మరియు రాష్ట్ర డీజీపీకి, హోం మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ అందించమని
గౌరవనీయులైనటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మా ఆనరబుల్ డీజీపీ సార్ చెప్పారు. దాన్ని ఖచ్చితంగా సాధ్యమైనంత మేరకి అమలు చేయడానికి ట్రై చేస్తాం. ఎంతమంది ఎస్పీలు వచ్చినా వాళ్ళు చేశారు, దే హవ్ డన్ సంథింగ్. నాకు తెలుసు ఏం చేశారు అన్నది, అంతకుముందు ఐ వాజ్ దేర్. చేస్తూనే ఉంటారు, ఇది నిరంతరం ప్రక్రియ. సమాజంలో ఒక రుగ్మత ఉంది, దానికి ఒక్క పోలీస్ కాకుండా అందరూ సహకరించినప్పుడే ఇట్ విల్ గో ఆఫ్. మీరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తప్పకుండా. మనం ఎందుకంటే ఇట్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అందరూ అంటున్నారు. సో ఖచ్చితంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి వైజాగ్ ఏజెన్సీ నుంచి దీని తాలూకా మొత్తం సోర్స్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోంచి కొంత పోతుంది, అటు ఒరిస్సాలోంచి పోతుంది, ఛత్తీస్గఢ్లోంచి పోతుంది. సో మనది ఒక మెయిన్ రూట్ ట్రాన్స్పోర్టేషన్కి. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకి మనం ట్రై చేస్తాం. లేదు ఖచ్చితంగా దానికి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి డైలీ బేసిస్ మీద డాష్ బోర్డ్ వచ్చేట్టు ఒక 5-6 నెలలు పడుతుంది ఇవన్నీ. బట్ వీ హ్యావ్ గాట్, తిరుపతిలో నేను ఇంతకు ముందు చేశాను, వీ హ్యావ్ గాట్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ ఇన్ ఇండియా. 3500 కెమెరాలు ఖచ్చితంగా అన్నీ పనిచేసే విధంగా రోజు మానిటర్ చేసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కెల్ట్రన్ అనుకుంటా రాజమండ్రిలో కూడా దే ఆర్ డూయింగ్ ఇన్స్టలేషన్ అండ్ ఎవ్రీథింగ్. వీ విల్ టేక్ కేర్, నో ఇష్యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పాండురంగ స్వామి ఆలయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వల్లే బీసీ వసతి గృహాల్లో సదుపాయాలు. మాజీ ఎంపీ భరత్, మాజీ మంత్రి వేణు పట్టించుకోలేదు. కలెక్టర్ మాధవిలత అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి. నూతన ప్రభుత్వానికి బర్రె ఆనంద్ కుమార్ ఫిర్యాదు. ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించండి, చల్లా శంకర్రావు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.